నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం dude Emma బుథద్హి ఇంకా మంచి వంటకాలు పోస్ట్ చేస్తారు అవి నచ్చితే సబ్స్క్రైబర్స్ ని మనమే తెడం. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్ కి మళ్ళీ స్వాగతం. ఆమ్లెట్ లేదా ఫ్రై అని చెప్పలేము కానీ దీని మధ్యలో తోటకూర ఉపయోగించి దీన్ని తయారు చేద్దాం. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం. మీరు ఆనందిస్తారని ఆశిస్తున్నాను. సో ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఆమ్లెట్ని 2 కర్రీస్తో సర్వ్ చేసుకున్నాం. ఈ రెండు ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది, లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇది వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం కొన్ని పోపు దినుసులు యాడ్ చేసుకుందాం. కొద్దిగా పచ్చిశనగపప్పు, బ్లాక్ ఉరద్ దాల్, జీరా, ఆవాలు, వైట్ ఉరద్ దాల్ అండ్ కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుందాము. ఇందులోకి ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకున్నాం కదా, తర్వాత కొద్దిగా ఇంగు యాడ్ చేసుకుందాం. చాలా కొంచెం యాడ్ చేసుకొని దాన్ని ఫ్రై అవ్వనివ్వాలి. ఈ రెసిపీ ఎక్కువ టైం తీసుకోదండి, చాలా సింపుల్ అసలు. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా చాలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న తోటకూర ఇందులోకి యాడ్ చేసుకుందాం. దీంట్లోకి కొంచెం ఉప్పు పడుతుంది, ఎక్కువ అవసరం లేదు. చిటికెడు పసుపు యాడ్ చేసుకొని ఇప్పుడు కలుపుకుందాము. జీరా, కొంచెం మెంతులు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఇలా పౌడర్ అయ్యాక ఇందులోకి మనం గార్లిక్ యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం యాడ్ చేసుకుందాము. ఇలా కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని అప్పుడు స్ప్రెడ్ చేద్దాము. ఇలా వేగిన తర్వాత మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు ఒక ఎగ్ని ఇలా బ్రేక్ చేసి ప్యాన్లో వేసుకుందాము. ఇలానే ఎగ్స్ మనం తినేదాన్ని బట్టి వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకుందామండి. ఇలా చేస్తే ఆకుకూర తినని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఎగ్కి ఉప్పు పడడానికి చాలా కొంచెం యాడ్ చేసుకుంటున్నాం పైన. చేయండి, దీని మీద మూత పెట్టేసుకొని కొంచెం సేపు కుక్ అవనిద్దాము. దీన్ని మనం సిమ్లో మగ్గనివ్వాలి. ఒక్కసారి ఈ రెసిపీలో ట్రై చేయండి, చేసి సెకండ్ సైడ్ కూడా ఫ్రై చేసుకుందాము. ఇది ఒకసారి ఇలా రెసిపీ ట్రై చేయండి. ప్రోటీన్, విటమిన్స్ రెండు వెళ్తాయి పిల్లలకి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఆకుకూర తినని పిల్లలు కూడా ఇలా చేసంగా తింటారు. అయిపోయిందండి. ఈ రెసిపీని మనం పనస గింజలు ఫ్రై అండ్ కొబ్బరి పచ్చిశనగపప్పు కర్రీతో తినచ్చు, లేదా ఒట్టి ప్లెయిన్ రైస్తో కూడా తినచ్చు అండి. డెఫినెట్గా ట్రై చేయండి, పిల్లలకి నచ్చుతుంది. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.